జస్టిస్ హేమా కమిటీ నివేదిక కేరళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోందా? సీఎం ఇప్పటికే సీరియస్ అయ్యారు. కేరళ గవర్నర్ స్పందన ఏంటి? ఏమిటి కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్ లాంటి పదాలు పాస్వర్డ్లుగా మారిపోయాయా? మోహన్ లాల్ ఎందుకు రాజీనామా చేశారు? బాధితులు ఇంకెంతమంది ఉన్నారు? కాస్టింగ్ కోచ్ మాలీవుడ్ ను కుదిపేస్తోంది. 235 పేజీల జస్టిస్ హేమా కమిటీ నివేదిక మాలీవుడ్ బడాబాబుల వేధింపులను కళ్లకు కట్టినట్లు చూపించింది. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఈ సంఘంలోని సభ్యులే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవటమే కారణం. అందుకే మోహన్ లాల్ తో పాటు మొత్తం 17 ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామా చేసింది. అయితే కమిటీలోని కొంతమందిపై ఆరోపణలు వచ్చాయని, నైతిక బాధ్యతగా వీళ్లందరూ ఇప్పుడు రాజీనామా చేసినట్లు అమ్మ ఓ ప్రకటన విడుదల చేసింది. మలయాళ చిత్ర మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పాలక మండలికి 2 నెలల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సిద్దికి, జైన్ చేర్తల, జగదీష్, బాబురాజ్, సూరజ్, టోవినో థామస్, కళాభవన్ సాజన్ సభ్యులుగా ఉన్నారు. డైరెక్టర్ రంజిత్, నటులు సిద్దికి, జయసూర్య, బాబురాజ్, ముఖేష్, సూరజ్, వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వీరిలో ముఖేష్ అధికార సిపిఎం ఎమ్మెల్యే కూడా. ఆయన మాత్రం తనపై రాజకీయ కక్షతోనే ఇరికిస్తున్నారని చెప్పుకొచ్చారు. నిజానికి జస్టిస్ హేమా కమిటీ రిపోర్టర్ తర్వాత అలనాటి నటీమణులు మీడియా ముందుకు రావడంతో అమ్మలో తీవ్ర విభేదాలు వచ్చాయి. మోహన్ లాల్ నోరు మెదపకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మోహన్ లాల్ ప్రకటించాల్సి వచ్చింది. జస్టిస్ హేమా కమిటీ చిత్ర పరిశ్రమలో పవర్ గ్రూప్ ఉందని చెప్పిందని, అసలు ఈ గ్రూప్ లో ఎవరెవరున్నారో చెప్పాలని నటీమణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్రూప్ లో 10 నుంచి 15 వరకు పురుష నటులున్నారని సమాచారం. ముఖేష్, మండ్యం పిల్లరాజు, ఎడవల బాబు, జయసూర్య వేధింపుల వల్ల తాను ఇండస్ట్రీనే వదిలేశానని నటి మిను మునీర్ ఆరోపించారు. వారి శారీరక వేధింపులకు తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. వారు కమిట్మెంట్ అడిగారని, తాను నిరాకరించడంతో అమ్మాలో సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. So deliberately, one production controller sent Manimula Rajachartan to my car. They could have sent it to production car. Now why they sent it? Purposely, deliberately they sent. So he was sitting next to me in the front seat itself, and I'm driving. That time he was asking what's your name, so and so. Then he slowly changed his track. Where is your husband? Abroad. So how will you tolerate him? How will you spend your days without a husband? In 3 movies we can apply for a membership in Amma Association. So after 6 movies I applied. I approached Idavela Babu for a membership. Then he asked me to come to his flat in Kallur for filling the form. I went there. When I was filling the form, he hugged me from the behind and he kissed me in my neck. And so affectionately only he did. I just left because I was too tired also. That time he called into my phone. Then even he came to my room and he knocked the door. No, I don't know who knocked the door. He might be, of course. Nobody else told me. And I didn't open the door. Then he called me in the land phone. Then I just removed the land phone wire also. Then I slept nicely. Then the next morning when I went to the location and he insulted me for no reason, he shouted at me in front of everyone. Even Achikabu was the director. Even he was also blinking what's going on. ఇండస్ట్రీలో మీటూ ఆరోపణలపై స్పందించారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. నిర్దిష్ట ఫిర్యాదులతో ఎవరైనా ముందుకొస్తే చట్టం తన పని తాను చేస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. రాజ్భవన్ కు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, వస్తే చూస్తానన్నారు. కేరళ సీఎం సైతం ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్నారు. బెంగాలీ నటి రీతాభరి చక్రవర్తి కూడా తాను బెంగాలీ ఇండస్ట్రీలో వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. ఈ మేరకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ట్రాక్ చేస్తూ ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టారు. బెంగాల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులపై ఒక సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.